బేకర్స్ డజన్. బేకర్స్ డజన్ ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే డజన్ అంటే యాక్చువల్గా 12, కానీ బేకర్స్ డజన్ అంటే 13 అనమాట. 12 కాదు 13. దీని ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఫస్ట్ వన్, డిడ్ యూ గెట్ ఏ డజన్ ఆర్ ఏ బేకర్స్ డజన్? నీకు 12 వచ్చాయా లేకపోతే బేకర్స్ డజన్ అంటే 13 వచ్చాయా అన్నట్టు అనమాట. నెంబర్ 2, డోంట్ గివ్ మీ జస్ట్ 10 రోజెస్, గివ్ మీ ఏ బేకర్స్ డజన్. 10 రోజెస్ కాదు 13, అందుకనే గివ్ మీ ఏ బేకర్స్ డజన్ అన్నాం అనమాట. థర్డ్ వన్, ద ఫెల్లో గేవ్ మీ ఏ బేకర్స్ డజన్ ఆఫ్ కుకీస్, ఇట్ మేడ్ మై చిల్డ్రన్ వెరీ హ్యాపీ. సో హీ గేవ్ మీ ఏ బేకర్స్ డజన్ ఆఫ్ కుకీస్ అంటే 13 కుకీస్ అనమాట. బేకర్స్ డజన్ అంటే 13. ఫోర్త్ వన్, ఐ ఆల్వేస్ క్యారీ ఏ బేకర్స్ డజన్ చాక్లెట్స్ ఇన్ మై పర్స్. బేకర్స్ డజన్ అంటే 13 చాక్లెట్స్ ఇన్ మై పర్స్ అనమాట. ఫిఫ్త్ వన్, ఐ నీడెడ్ ఓన్లీ 10 కార్స్ అండ్ మై కార్ డీలర్ ఫ్రెండ్ అరేంజ్డ్ మీ బేకర్స్ డజన్ ఆఫ్ కార్స్. అంటే 13 ఆఫ్ కార్స్ హీ అరేంజ్డ్. ఆస్క్ ఫర్ 10, హీ అరేంజ్డ్ 13 కార్స్. మరి ఈ బేకర్స్ డజన్ అనే ఇడియము 1266 సంవత్సరంలో ఇంగ్లాండ్ గవర్నమెంటు వాడుకలోకి తెచ్చిందనమాట. ఇంగ్లాండ్ గవర్నమెంటు 1266 సంవత్సరంలో పార్లమెంట్లో ఒక చట్టం చేసింది. ఏందా చట్టం అంటే, ఇంగ్లాండ్లో బ్రెడ్ తిని బ్రతుకుతారుగా అందరూ. ఆ బ్రెడ్ను వెయిట్ చేసే దాంట్లో తక్కువ వెయిట్ కనుక వస్తే ఆ ఓనర్కు, అంటే ఆ బేకరీ ఓనర్కు చాలా పెద్ద పెనాల్టీ వేసేవాళ్ళమాట. అంటే చాలా డబ్బులు నష్టపరిహారంగా కట్టాలి అనే ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది, చట్టం తీసుకురావడం జరిగింది అనమాట. సో తక్కువ వెయిట్ కనుక ఉంటే బ్రెడ్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ పెనాల్టీ ఆ బేకరీ యొక్క యజమాని కట్టాల్సిన అవసరం ఉండేదన్నమాట. సో దీనిలోంచి తప్పించుకోవడానికి ఈ బేకరీ యజమానులు ఏం చేసేవాళ్ళు, 12 బ్రెడ్స్ అడిగితే వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చేవాళ్ళు అనమాట. 13ది కూడా ఇచ్చేవాళ్ళు. అడిగిన దానికంటే ఒక ఎక్స్ట్రా బెడ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దాని వెయిట్ చూసినప్పుడు తక్కువ ఉందనుకోండి పెనాల్టీ పడుతుంది. అందువల్ల వీళ్ళు ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు. సో ఎట్లా వెయిట్ చూసినా ఆ వెయిట్ కంటే ఎక్కువనే ఉంటుంది అనమాట. సో ఆ పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికి ఆ బేకరీ ఓనర్సు ఇలా 12 డజన్ అడిగితే 13 ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ 13 ఇచ్చేదాన్నే బేకర్స్ డజన్ అని వాడుకలోకి వచ్చిందని చెప్తూ ఉంటాం అనమాట. సో బేకర్స్ డజన్ అంటే, డజన్ అంటే 12 ఉంది కదా అని 12 కాదు, బేకర్స్ డజన్ అంటే 13 అనమాట.